బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టీఎంసీ నేతలు పోటాపోటీగా ఛార్జ్షీట్లు దాఖలు చేసుకున్నారు. అవినీతి ల్యాబ్గా బెంగాల్ మారిందని అమిత్ షా విమర్శిస్తే మోటాభాయ్ జవాబివ్వు అంటూ టీఎంసీ ఛార్జ్షీట్ రిలీజ్ చేసింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ మమతా సర్కార్పై ఛార్జ్షీట్ ను విడుదల చేసింది బీజేపీ. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఛార్జ్షీట్ ను రిలీజ్ చేశారు. బెంగాల్ అవినీతి ప్రయోగశాలగా మారిందని విమర్శించిన అమిత్ షా చొరబాటుదారులకు అడ్డాగా మారిందని ఆరోపించారు. 15 ఏళ్ల టీఎంసీ పాలనలో అవినీతి అరాచకాలు రాజ్యమేలాయని మండిపడ్డారు. కట్మనీ సిండికేట్ బెంగాల్ ప్రజల్ని లూటీ చేస్తోందని ఆరోపించారు అమిత్ షా. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని మండిపడ్డారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే బెంగాల్లో అవినీతి ఎక్కువగా ఉందని, బెంగాల్లో చొరబాట్లు దేశ భద్రతకు పెనుముప్పుగా మారాయని మండిపడ్డారు అమిత్ షా. అక్రమ చొరబాటుదారులకు సీఎం మమతా రక్షణ కల్పిస్తున్నారని విమర్శించారు. बंगाल के लिए तो महत्वपूर्ण है ही है, परंतु पूरे देश के लिए महत्व, पूरे देश की सुरक्षा बंगाल के चुनाव के साथ एक प्रकार से जुड़ी। ये पूरी जो अराजकता तृणमूल के शासन में फैली है, इसका हम क्या हल लेकर आएंगे, इसका हम जवाब भी लेकर आएंगे। तृणमूल कांग्रेस की इस सरकार के 15 साल के शासन के खिलाफ हमारा चार्जशीट ये आज की प्रेस वार्ता का मुद्दा है। ये चार्जशीट जो है वो तृणमूल कांग्रेस भले कहे भारतीय जनता पार्टी का चार्जशीट है, परंतु मैं मानता हूं ये बंगाल की जनता ने ममता बनर्जी की सरकार के खिलाफ लगाया हुआ चार्जशीट है, जिसको भारतीय जनता पार्टी एक आवाज दे रही है. బీజేపీకి కౌంటర్ గా టీఎంసీ కూడా ఛార్జ్షీట్ ను విడుదల చేసింది. నేర చరిత్ర ఉన్న నేతలు బీజేపీలోనే ఎక్కువగా ఉన్నారని విమర్శించారు టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా. The leader of the opposition in Bengal has 20 plus FIRs against him, some for very serious charges. He is walking free. An ex-MP Brij Bhushan Singh, accused of harassment, walking free. Own women wrestlers from BJP states sitting on the streets, manhandled by Delhi police, walking free. Shame. 28 of Modi ji's own cabinet face serious criminal cases, and this is the party that's releasing a charge sheet. మొత్తానికి బెంగాల్ ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేలుతున్నాయి.